ఇమాన్యుయల్ క్యాంట్ తన ఫిలాసఫీలో ఈ ప్రపంచంలో ఏదైనా అది నిజమని మనకు ఎలా తెలుస్తుంది, అలాగే మనం ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇంకా లైఫ్లో మన యాక్షన్స్ ఏ విధంగా ఉండాలని అర్థం చేసుకునే ప్రాసెస్ని చెప్తాడు. మొదటిది ద లిమిట్స్ ఆఫ్ అ పర్సెప్షన్. ప్రపంచంలో దేన్నైనా మనం ఉన్నది ఉన్నట్టుగా చూడలేం. మన మైండ్ ఏ విధంగా ఉంటే ప్రపంచం కూడా మనకు ఆ విధంగానే కనిపిస్తుందని క్యాంట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక చెట్టును చూస్తే ఆ చెట్టు గురించి మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, మన సెన్సెస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే దాని ఆధారంగా మన మైండ్ ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకుంటుంది. ఒక సైంటిస్ట్, 10 సంవత్సరాల చిన్న పిల్లవాడు, ఒక చదువుకోని వ్యక్తి, ఇలా ఒక్కొక్కరు ఆ చెట్టును చూసి ఒక్క కాన్సెప్ట్ని తయారు చేసుకుంటారు. కానీ అందరూ వాళ్ళకి తెలిసిందే నిజం అనుకుంటారు. సో క్యాంట్ ఏమంటాడంటే, మనం నిజమని పర్సీవ్ చేస్తున్నది ఎప్పుడు చాలా లిమిటెడ్గా ఉంటుంది. వాస్తవాన్ని మనం ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేము అంటాడు. అందుకే మనం ఒక నిజాన్ని అన్వేషించేటప్పుడు మన ఫోకస్ మన అండర్స్టాండింగ్లోని లిమిటేషన్స్ పైన ఉండాలి. నాకు వాస్తవం మొత్తం అర్థమైపోయింది అనే భ్రమలో ఉండకూడదు అంటాడు. రెండవది ఫార్ములా ఆఫ్ యూనివర్సల్ లా. ఇది క్యాంట్ ప్రపోజ్ చేసిన ఒక ఎథికల్ రూల్. ప్రతి మనిషి ఒక పని చేస్తున్నప్పుడు అది ఇంకో వ్యక్తికి సంబంధించినది లేదా ప్రభావం చూపించేది అయినప్పుడు తనని తాను ఒక ప్రశ్న వేసుకోమంటాడు. ఇప్పుడు నేను చేయబోతున్న పనిని ప్రపంచంలో అందరూ చేయొచ్చా? ఇది కరెక్టేనా? అలా చేస్తే మనుషుల మధ్య మంచితనం, నిజాయితీ, మర్యాద, దయాగుణం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందా అని. ఈ ప్రశ్నకి సమాధానం ఎస్ అయితే ఆ పనిని చేయమంటాడు. నో అయితే మనకి ఎంత నష్టం కలిగినా చేయకూడదని చెప్తాడు. ఉదాహరణకి, మీరు ఒకరికి అబద్ధం చెప్పాలని అనుకుంటే అప్పుడు మీతో కూడా అందరూ ఇలానే అబద్ధం చెప్తే మీకు ఓకేనా అనే ప్రశ్న వేసుకోవాలి. మనందరం ఏ పని చేసినా ఈ ప్రిన్సిపల్ ప్రకారం చేస్తే ప్రతి మనిషికి సొసైటీలో డిగ్నిటీ ఉంటుంది. అలాగే ఇంకొకరిని మన అవసరాలకు వాడుకునే వస్తువులా కాకుండా మనిషిగా ట్రీట్ చేస్తాము అంటాడు. మూడవది డ్యూటీ ఓవర్ ఫీలింగ్స్. చాలామంది లైఫ్లో తీసుకునే చాయిసెస్ ఇంకా డిసిషన్స్ అన్నీ వాళ్ళ ఎమోషన్స్, హ్యాపీనెస్, డిజైర్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. కానీ క్యాంట్ మనం చేయాల్సిన డ్యూటీ మాత్రమే మనల్ని గైడ్ చేయాలి అంటాడు. అంటే ఒక పని ఎంత కష్టమైనా, అది మంచిగా అనిపించకపోయినా, అది కరెక్ట్ అని మనకు అర్థమైనప్పుడు ఆ కర్తవ్యాన్ని మనం తప్పకుండా నిర్వర్తించాలి అంటాడు.